అండి, నేను మీ అంజలిదాస్ కోటపాటి. ఇక్కడ ఉయ్యాల ఫంక్షన్ జరుగుతుంది. ఏలీశ్వరం వెళ్ళాం. సో పల్లెటూరులో ఉయ్యాల ఫంక్షన్స్, అలాగే 9 రోజుల ఫంక్షన్స్, ఇలా చాలా చాలా ఫంక్షన్స్ జరుగుతుంటాయి. ఉయ్యాల ఫంక్షన్ మాత్రం ఊరంతా పిలిచి భోజనాలు పెట్టి శాంతి పూజలు చేసి ఇలా చాలా చాలా హంగామా ఉంటుంది. పిల్లలకి ఆ టైంలో పెట్టే ఉంగరాలు, బుజ్జు బుజ్జు ఉంగరాలు, అలాగే కడియాలు, కాలికి పట్టీలు, వాళ్ళు గలగలా అని కాలు కదిలిస్తూ ఉంటే మన మనసు ఉరకలెత్తుతుంది. ఓ నా బుజ్జి కన్నా అనుకుంటూ ముద్దు చేస్తూ ఉంటాం అన్నమాట. అమ్మాయిలైతే ఇంకా చెప్పక్కర్లేదు. ఆ గజ్జలు వేసుకొని చిన్న చిన్నగా బుజ్జు బుజ్జు బుడుబుడు అడుగులేస్తుంటే తండ్రి ఆనందానికి హద్దులు ఉండవు. ఆ ఆనందం ఎన్ని రోజులు? అమ్మాయి పెళ్ళయ్యేంత వరకేనా? ఆ తర్వాత నా కూతురికి ఎవరికో ఇచ్చి పెళ్లి చేయాలా, నా ఇంటి నుంచి పంపించాలా అనే బాధ తండ్రిది తల్లిది. పంపించిన నా కూతురు ఇలా 10 గంటల దాకా పడుకుంటే వాళ్ళు ఊరుకుంటారా? మా అమ్మాయికి కావాల్సిన తిండి వాళ్ళు పెడతారా? ఇలాంటి ఆలోచనలు తల్లిదండ్రులకి చాలా ఉంటాయన్నమాట. అబ్బాయిల గురించి పట్టించుకోవడం మానేసి అమ్మాయిల గురించి ఆలోచన ఎక్కువ ఉంటుంది. మొత్తానికైతే చీరతో సారెతో ఊరంతా మేళాలతో అన్ని అరటికెళ్ళలతో లాంఛనాలతో ఘనంగా పెళ్లి చేసి ఊరేగింపుతో పంపిస్తారు అమ్మాయిల్ని. ఇక్కడ 2 అరటి గెలలు, స్వీట్లు, అలాగే మేళతాళాలతో ఊరంతా చూపించుకుంటూ ఇంత లాంఛనం ఇచ్చామనుకుంటూ తీసుకువెళ్ళి అమ్మాయి వాళ్ళ ఇంట్లో, అబ్బాయి వాళ్ళ ఇంట్లో అప్పచెప్తారు. మన ఎంతో గారాలుగా ముద్దుగా పెంచుకున్న అమ్మాయిని. మన ఇంటి గడప దాటిన తర్వాత అమ్మాయి ఎలా ఉంటుంది? వాళ్ళు సరిగ్గా చూసుకుంటారా? నా కూతురు ఆకలిస్తే టయానికి తిననిస్తారా? లేకపోతే అత్తగారు తిన్న తర్వాత తినమంటారా? ఇటువంటి ఎన్నో ఆలోచనలు ఉంటాయి తల్లిదండ్రులు. ఈ బాధ వర్ణనాతీతం, బట్ కానీ తప్పదు కదా. సో ఇటువంటి ఎన్నో ఆలోచనతో పల్లెటూరి వాతావరణాన్ని వేసినటువంటి చక్రపాణి గారికి థ్యాంక్ యూ చెప్పాలి. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ అంజలిదాస్ కోటపాటి. సో చక్రపాణి గారి పెయింటింగ్స్ చాలా నా రివ్యూస్ నా ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి, ఫాలోఅప్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ అంజలిదాస్ కోటపాటి. సో ఇది కొట్టగానే మీకు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వస్తుంది, ఫాలోఅప్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ అంజలిదాస్ కోటపాటి సైనింగ్ ఆఫ్.